నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇంటి వద్దకే అందించా మంత్రి వేణుగోపాలకృష్ణ. పేదవాని ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం కడియం సావరం గ్రామంలో 52 లక్షల రూపాయలతో జక్కంపూడి రామ్మోహన్ రావు మల్టీపర్పస్ సెంటర్ను ఆధునీకరించిన సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి విజయలక్ష్మి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని వారి ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు 2,53,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్, జేసీఎస్ కన్వీనర్ ఆడాల విష్ణు చక్రవర్తి, రాష్ట్ర దేవాంగ శాఖ డైరెక్టర్ దొంతంశెట్టి వీరభద్రయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి ఎందుకంటే ఎక్కడో రాజుల్లో విత్తనం ఇచ్చాడు అల్లూరి కృష్ణరాజు గారని, పెద్ద ఆయన జక్కంపూడి గారికి బాగా క్లోజ్. మా అక్క కూడా అక్కడే కాబట్టి ఆ ఉడుపు తిరిగి వెళ్తూ ఉండేవాడు. ప్లేటర్ గారు ఉడుపు అంటారు, అక్కడది ఆస్తి అంతా స్కూల్లో చదువుకోవడం. అవి వెళ్ళేటప్పుడు జక్కంపూడి గారి మనసు ఎంత గొప్పదో చెప్పడానికి చెప్తారా. ఆ విత్తనం అటుకొచ్చి కడియంలో లంకలో వేశారు, మట్టిలో మంచి చెట్టు తయారైంది. ఈ చెట్టుని అట్టుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి బహుమతి ఇచ్చారు. మొక్కను అట్టుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి బహుమతికి ఇస్తే ఆయన తోటలో పాతాడు. అది చెట్టు అయింది. వారి అబ్బాయి వచ్చారు, మంచి ఎరువు వేయాలి కదా, ఎరువేసి బందేది బాగా కొట్టారు. విపరీతమైన కాయలు. ఎందుకు కాయలు అంటారంటే, ఈ ప్రభుత్వం సంక్షేమ ఫలాలని అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాదీవన, విద్యా కానుక, వసతి దీవెన, ఇళ్ల పట్ట, ఇన్ని ఫలాలు నీ ఒడిలో వేస్తుంది కదా. ఈ ఫలాలన్నీ పంచే ఒక శాఖ ఉంది. కాపులైనా, రాజులైనా, రెడ్డిలైనా, బ్రాహ్మలైనా, బీసీలైనా ఇంతమందికి ఫలాలు పంచేటువంటి ఒక శాఖ, అది నా శాఖ, బీసీ సంక్షేమ శాఖ. 2,55,000 కోట్లు, 2,55,000 కోట్లమ్మా, రూపాయలు కాదు. అందులో మొత్తానికి పంచితే నా శాఖ నుంచే 1,85,000 కోట్లు వచ్చింది. అంటే వేణుగారికి డబ్బులు వచ్చినాయని గోకండి కదా. ఇది ఎలాంటి సిస్టమ్ అంటే, ఆకాశం నుంచి ఒకసారి ఒక వర్షం బిందు కారిందనుకో, కిందకు వచ్చి అలా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అలాగా అక్కడ నొక్కేస్తున్నాడు ఆయన, వచ్చి మీ ఖాతాలో పడిపోతుంది. దేనికోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పని అంటే, ఎక్కడా కూడా మన ఆత్మాభిమానాన్ని